ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తంగా 257 పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, చిన్న స్లిప్పులు ఇవ్వడం, చిన్న స్లిప్పులు తీసుకొని పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళేటువంటి ప్రాసెస్ ని నార్మల్ గా చేయడం మాత్రమే ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో పోలింగ్ బూత్ మాత్రం చాలా లోపలికి టెంపుల్ పక్కన ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అక్కడి నుంచి బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. హై సెక్యూరిటీ లెవెల్ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. ఎక్కడ కూడా పూర్తి స్థాయి ఆర్మీ ఫోర్సెస్ కూడా పోలింగ్ బూత్ దగ్గర కనపడుతున్నాయి. మరోవైపు మెడికల్ సంబంధించినటువంటి క్యాంపులు కూడా కనబడుతుంది. సో आप कहाँ से आए? वोट डाल दिए? वोट डालने गए? आपका पोलिंग बूथ कौन सा? अच्छा, ये नहीं आपका पोलिंग बूथ? ఓకే, ఓటు దాల్ని జారే. సో ఇళ్ళ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు జనాలు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో ఎవరైతే ఉన్నారో సో పోలింగ్ బూత్ నుంచి ఇప్పుడు వేస్తున్నారు. సో ఓటు వేస్తారమ్మా మీరు? వేస్తున్నారు. ఎక్కడ మీ పోలింగ్ బూత్? గవర్నమెంట్ స్కూల్ దగ్గర. కానీ మీరు ఉంటుంది ఇటు, మీ పోలింగ్ అక్కడ పడిందా? ఓకే. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నారు జనాలందరూ కూడా ఓట్లు వేయడానికి క్రమంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇక్కడ ఏజెంట్లు మాత్రం భారీగా ప్రతి బూత్ కి సంబంధించి ఏ బూత్ ఆ బూత్ ఏజెంట్లు కూడా కనబడుతూ ఉన్నారు. ఆ ఏజెంట్లు కూర్చొని సవివరంగా వివరాలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఎవరిని ఇక్కడ కనబడనియట్లేదు. మరి ముఖ్యంగా ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఒకటి, అవుటర్స్ రాకుండా ఉండడం, రెండు, హై సెక్యూరిటీని అరేంజ్ చేయడం, మూడు, ఎక్కడికక్కడ సున్నంతో కూడా ఒక మార్జిన్స్ గీయడం. ఆ మార్జిన్స్ గీసిన తర్వాత ఈ వారిని మాత్రమే ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. సో పాస్లు ఉన్నటువంటి వారిని లోపలికి ఎలో చేయడం, 1, 2, 3 సార్లు క్రాస్ చెక్ చేయడం. 261 పోలింగ్ బూత్ దగ్గర ప్రెజెంట్ కనబడుతున్నటువంటి విజువల్స్. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది అనుకోవాలి. సో ఎక్కడో లోపలికి ఉన్నటువంటి బూత్ దగ్గర ఇక్కడే మాత్రం హై లెవెల్లో సెక్యూరిటీ అరేంజ్ చేశారు. మనం చూసుకోవచ్చు పోలింగ్ కి క్యూ లైన్ అయితే ఇప్పటి వరకు కనబడట్లేదు. సాధారణంగా పోలింగ్ కి క్యూ లైన్ అంటేనే కొంతవరకు పోలింగ్ అంటేనే క్యూ లైన్ కనబడుతూ ఉంటది, భారీగా ఉన్నటువంటి జనసందోహం కనబడుతూ ఉంటది. కానీ ఎక్కడ మాత్రం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నార్మల్ గా కనబడుతుంది. అంటే వచ్చి వెళ్లేటువంటి వారి సంఖ్య, వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధులకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 చైర్స్ ని కూడా, వీల్ చైర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్ ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాటిని బైక్ వరకు లోపల వరకు ఎలో చేస్తున్నారు. వయసు పెరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గర్భిణీలకు సంబంధించి చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చేటువంటి వారు. ఇక్కడ కరెక్ట్ గా మనం చూస్తున్నట్లయితే పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటిది ఇక్కడ వరకు ఎలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి లోపలికి కేవలం ఓటు వేసేటువంటి వారిని మాత్రమే ఎలో చేస్తున్నారు. ఓటు వేసేటువంటి వారిని చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఏజెంట్లు మాత్రమే. ఏజెంట్ పరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏజెంట్ పరమైనటువంటి క్రాస్ చెక్ చేస్తున్నారు. కానీ అక్కడ కూర్చున్నటువంటి వారు మాత్రం ఎన్నికల అధికారం పూర్తి స్థాయిలో ఉంది. వారు వచ్చినటువంటి వారికి సంబంధించి ఓటింగ్ ఉందా లేదా, సో ఆ ఓటింగ్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి ఇష్యూ మాత్రం ఇక్కడ కనబడుతుంది. సో వారు తీసుకునేటువంటిది కేవలం ఐడి కార్డ్స్ ఉన్నటువంటి వారిని లోపలికి పంపించేటువంటి ప్రయత్నం. అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి లోపలికి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్కూల్లో మాత్రం పోలింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే జరుగుతుంది. సో పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం ఓటు వేసేటువంటి వారిని మాత్రమే లోపలికి ఎలో చేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రహీం, కొన్ని ఎక్కడైతే కొన్ని పోలింగ్ బూత్ల వద్ద కొంతమంది దొంగ ఓటర్లు ఇప్పటికే దొంగ ఓట్లు వేయడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు సున్నితంగా మందలించి తిరస్కరించి వాళ్లకు బయట పంపించినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వాతావరణం ఏమన్నా ఉందా? అక్కడ అలాంటి ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం అక్కడ ఎక్కడికక్కడ సంబంధించినటువంటి ఓటు అలాంటి సక్రమంగా జరుగుతుందా? ఖచ్చితంగా రహీం, ఎందుకంటే ఇప్పటి వరకు కనబడినటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎక్కడ మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఆల్మోస్ట్ ఇందాక ఒక 10 పోలింగ్ బూత్లను మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కనబడుతున్నటువంటి 2 పోలింగ్ బూత్, ఈ 12 పోలింగ్ బూత్లలో మాత్రం దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం లేదా కలకలం జరపడం లేదా చిన్న చెదురుముదురు ఘటనలు అయితే జరగలేదు. మోస్ట్ గా రెహమత్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెహమత్ నగర్ ప్రాంతంలో కొంచెం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం ఉండేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో కొంతవరకు అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మాత్రం భారీగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పార్టీ నేతలు కూడా వస్తున్నారు, ఇక్కడికక్కడ క్రాస్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళ ఓటు నిజంగా ఇదేందా, అసలు వేసేటువంటి ఓటు వారిదా కాదా, ఒకవేళ ఓటు వేసేటువంటి క్రమంలో వేరే వారి ఓటు ఏమైనా దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అనేది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే ఉన్నారు. కాబట్టి వారు మాత్రం పూర్తి స్థాయిలో క్రాస్ చెక్ చేస్తున్నారు. 1కి 2 సార్లు వాళ్ళ ఐడి కార్డుతో పాటుగా ఫోటో ఐడి, ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు లేదా వారికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నదో ఆ అంశాలకు సంబంధించి సో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఫేవర్ వ్యక్తి ఒకవేళ వచ్చినా
ఓటు వేయడానికి. పక్కనే ఉన్నటువంటి ఏజెంట్లు కూడా వెంటనే ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం దాన్ని అభ్యంతరం తెలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే మనం ఉన్నటువంటి ఏరియాలో నార్మల్ సిచ్యువేషన్ అయితేనే కనబడుతుంది. కానీ చెదురుముదురు ఘటనలు మాత్రం ఎక్కడ కనబడలేదు. ఈ రెండు బూత్లకు సంబంధించి మాత్రం పోలింగ్ సరళి కూడా సాధారణంగానే ఉంది. పొద్దున్న నుంచి చూసుకుంటే క్రమంగా పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సో 1 by 1 వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కనీసం ఈ పోలింగ్ ఏజెంట్లకి టిఫిన్స్ అరేంజ్ చేయడం ఇలాంటి వాటికి మాత్రం వాళ్ళు అరేంజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. తెలుసు దొంగ ఓట్ల వ్యవహారం మాత్రం ఇప్పటి వరకు ఈ బూత్లలో నమోదు అవ్వలేదు. కానీ మందకొడిగా సాగేటువంటి ఓటింగ్ మాత్రం క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉందనేది ఇక్కడ అంచనాలు వేస్తున్నది తప్ప సాధారణంగానే కనిపిస్తుంది. వచ్చేటువంటి వారందరూ కూడా కేవలం ఒక 5-6 మెంబర్స్ లేదా ఒక 10 లోపు వచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది తప్ప ఒక్కసారిగా భారీగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు. సో క్రమంగా ఈ విజువల్స్ అంటే దీనికి సంబంధించి కూడా పోలింగ్ లో పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో మరికొంతసేపట్లో అప్పుడు చూసుకుంటే కొంతవరకు ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది. ఈ బూత్ లో ఆల్మోస్ట్ 1200 ఓట్లు ఉన్నాయి కాబట్టి సో 1200 ఓట్లలో ఎంతవరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, గతంలో ఎంతవరకు నమోదైంది దాంతో చూస్తే కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం క్లారిటీ 3 నుంచి 4 గంటల సమయంలో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో చలి వాతావరణం కాబట్టి కొంతమంది రాలేకపోయారు అనుకోవచ్చు. సో క్రమంగా ఇప్పుడు ఎండ వస్తున్నటువంటి పరిస్థితి. సో స్లోగా ఇళ్ల నుంచి బయటికి కదులుతున్నారు మహిళలతో పాటుగా వృద్ధులు. మరి ముఖ్యంగా ఇందాక తనికల భరణి కూడా రావడం జరిగింది. తనికల భరణి కూడా వచ్చి తన ఓటు హక్కులు వినియోగించుకున్నారు. మాగంటి సునీత కుమార్తె కూడా ఇక్కడికి వచ్చేసి ఇదే బూత్ లో చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పోలింగ్ స్థాయిలో ఏ విధంగా ఉందని చూసేటువంటి ప్రయత్నం చేయడం. నవీన్ యాదవ్ 1-2 సార్లు వచ్చారు, ఆయన కూడా చూసేటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పాస్ ఉన్నటువంటి సభ్యులు ఉన్నారో వారు కూడా వచ్చి పూర్తి స్థాయిలో క్రాస్ చెక్ చేయడం చేస్తున్నారు. కాబట్టి దొంగ ఓట్ల వ్యవహారం అయితే ఇప్పటి వరకు లేదు. చెదురుముదురు ఘటనలు అయితే ఇంకా ఎలాంటి చోటు చేసుకోనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతుంది. మరి కాసేపట్లో మాత్రం దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలింగ్ శాతం ఎంతవరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉందనే దాని మీద సారి ఏదైతే జూబిలీకి సంబంధించినటువంటి అనేక బూతులు కూడా దాదాపుగా 40 పైగా బూతులు పెంచామన్నట్టు ఎన్నికల అధికారి కన్నన్ కూడా కొద్దిసేపటి క్రితం తెలిపారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఓటర్లలో ఎక్కువగా మహిళా ఓటర్లు ఈసారి అధికంగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో దాంతోపాటు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి యువత కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నారు. ఈసారి దీనికి సంబంధించిన జూబిలీహిల్స్ పరిధిలో దాదాపుగా కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకున్న తర్వాత కొత్తగా మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోవాలనేటువంటి ఉత్సాహం ఆ యువకుల్లో కానీ యువతలో కానీ కనబడతా ఉందా? అలా ఎవరైనా దాదాపుగా యువకులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? అలా ఏమైనా కనబడ్డారా? దానికి సంబంధించిన వార్తలు ఏమైనా ఉన్నాయట? ఖచ్చితంగా రహీం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. మీరు చెప్పినట్లుగా కొత్తగా ఓటు పొందినటువంటి వారికి ఒక ఆతృత ఉంటుంది. నాకు ఓటు వచ్చింది, నేను ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఉత్సాహం వాళ్ళలో కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో క్రమంగా అరాకొరాగా తప్ప యువత భారీగా కనబడినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు కనబడలేదు. అలాంటి పరిస్థితి కూడా ఈ దాఖలు అవ్వలేదు. సో క్రమంగా పెరుగుతారేమో మధ్యాహ్నం వరకు నాటికి, అంటే 2-3 గంటల నాటికి వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం ఘనంగా విజయం సాధించాలన్నా, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విజయం సాధించాలన్నా, ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గెలుపు పొందాలన్నా ఓటర్లు కీలకంగా ఉంటారు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఓటర్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మీరు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 3,90,000 పైచిలుకు, అంటే దగ్గరగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 4 లక్షల ఓటర్ల మంది ఉన్నటువంటి ఇంత పెద్ద నియోజకవర్గంలో, ఇంతమంది ధనికులు ఉండేటువంటి నియోజకవర్గంలో, పేదలు మరి ముఖ్యంగా బస్తీలు స్లమ్ ఏరియా ఉండేటువంటి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది రహీం. సో కాబట్టి క్రమంగా ఓటింగ్ శాతం పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కేవలం 2014లో కానివ్వండి, 2018, 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం అరాకొరగానే ఉంది. సో గెలుపొందినటువంటి అభ్యర్థికి మెజార్టీ కూడా 15,000 నుంచి 20,000 వరకు, 26,000 వరకు, 14,000 వరకు ఇలాగే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లాస్ట్ టైం 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 47% నుంచి 50% మించినటువంటి సిచ్యువేషన్. సో ఇంత తక్కువ పోలింగ్ నమోదు అవ్వడం మాత్రం కొంతవరకు ఆందోళనకరమైనటువంటి వాతావరణం చెప్పుకోవాలి. ఈసారిగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం తన బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం ఓటర్లకు సంబంధించి ఒక సరళీకరమైనటువంటి పద్ధతి. నాకు ఏ బూత్ లో పడింది, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలనేటువంటి క్వశ్చన్ మార్క్ వాళ్ళు లేకుండా ఒక సరళతరమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేయడం, పారదర్శకతను దీంట్లో వహించడం జరుగుతుంది. పారదర్శకత ఆల్మోస్ట్ అన్ని ఏజెంట్లకు సంబంధించి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, సో ఏ ఇంటి నుంచి ఎంత మంది ఉండేటువంటి అవకాశం ఉంది, వాటికి ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఏంటి, వాటి ఫోటోలు ఏంటి, ఇలాంటి అంశాలు కూడా ఇక్కడ కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ స్లిప్పులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి వాళ్ళకి ఓటు ఉందా లేదా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఎలక్షన్ కమిషన్ సంబంధించి. అంటే ఒక్కసారికి ఈ వర్షం మొత్తం చూసుకుంటే
రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లలో అసలు ఓటు ఉందా లేదా, ఉంటే ఏ స్టేషన్లలో ఉంది, ఉంటే ఎన్ని బూత్లలో ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద వారు నిజమైనటువంటి ఓటు కలిగినటువంటి ఓటరేనా లేదా కాదా సో అనేటువంటి అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. సో ఇది ఒక స్టెప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం ఎన్నికల సంఘం కూడా క్రాస్ చెక్ చేయడం, వారు చెప్పింది నిజమా కాదా. సో ఒక్కొక్కరు కాబట్టి వాటి మీద కూడా క్రాస్ చెక్ చేయడం. ఓవరాల్ గా అయితే ప్రశాంత వాతావరణంలోనే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సిరాజ్. రైట్, ఇవి ఇప్పుడు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి తెలియజేస్తారు. ఆవిడ కూడా చెప్పింది ఏంటంటే